హాయ్ హలో నమస్తే ఆల్. మా ఇంటి బుజ్జి బుజ్జ గణపయ్యనైతే నిమజ్జనం చేయడానికైతే మేము పత్తికుంటకైతే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇలా నిమజ్జనం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పిలిపించి ఇలా సన్మానం చేసి వాళ్ళతో ఒక ఫోటో దిగి వాళ్ళు అయితే మెమరీ లాగా సేవ్ చేసుకుంటున్నారు. మాకు కూడా ఇది ఒక మంచి మెమరీ. దక్ష అయితే బ్యాండ్ తోని వెల్కమ్ చెప్తాడు. వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు పసుపు కుంకాలతో పూజ చేసి అగరబత్తితో పూజ చేసి దాని తర్వాత కొబ్బరికాయతో ఆరతి కర్పూరం పెట్టి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. మేము ఎప్పుడు వినాయకుడిని పత్తికుంటలోనే నిమజ్జనం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏ డ్రైనేజ్ కనెక్షన్స్ అనేటివి మిక్స్ కావు, ఇక్కడ మంచి నీళ్ళు. సో వినాయకుడిని పూజ చేసి మా కోరికలు చెప్పి దాని తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తామన్నమాట. 3 సార్లు వినాయకుడిని ముంచి తీయాలి అని అయితే అన్నకి చెప్పినాము. సో మేము చెప్పినట్టే అన్న కూడా మంచిగా వినాయకుడి నిమజ్జనం 3 సార్లు ముంచి తీసిన తర్వాతనే వదిలేసిండు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత ఆ నీళ్ళు తెచ్చి నెత్తిపైన చల్లుకోవాలి. సో మేము చెప్పినట్టే ఆయన చేసిండు. వీ ఫెల్ట్ అమ్మ థ్యాంక్ యూ, మనం దగ్గర నుండి చేయకపోయినా చెప్పినట్టు చేసినారు. మేము వచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ పెద్ద గణేష్లు స్లోగా స్టార్ట్ అయిపోయినారు. ఫస్ట్ మేము వచ్చినప్పటికీ ఓన్లీ చిటి వినాయకులే ఉండే. ఇప్పుడు పెద్ద పెద్ద వినాయకులు అన్నీ కూడా వస్తున్నాయి. మా దక్ష బాబు అయితే బ్యాండ్ కొట్టుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఇంకా నిమజ్జనం అయ్యి ఇంటికి వచ్చేసిన తర్వాత మేము దేవుని దగ్గర పెట్టిన లడ్డూకి పూజ చేసిన తర్వాత దేవునికి ఎక్కిచ్చే మేము తింటాము. అంతకన్నా ముందైతే తినము. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. మనం ఈ లడ్డే కాకుండా వేలంపాటలో తీసుకున్న లడ్డూని కూడా ఇలానే చేస్తారు. ఎవరైనా కానీ పూజ చేసి దేవునికి ఎక్కించినాకనే తీసుకుంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్.